జగన్ గారి హయాంలో మా ప్రభుత్వంలో 108 సేవలు ఫోన్ చేసిన 15 నిమిషాలకి అర్బన్ ఏరియాస్లో ఫోన్ చేసిన 15 నిమిషాలకి వెహికల్ అక్కడ ఉండేలాగా మేము దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకున్నాం. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరన్నా ప్రాణాపాయంలో ఉండి 108కి ఫోన్ చేస్తే గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక్కటి ఆలోచించండి. అంటే ఈరోజు ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే 108 రావాలంటే గంటల తరబడి వెయిట్ చేస్తున్నామంటే ఎవరిది బాధ్యత? ఆ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమన్నా అయితే బాధ్యత ప్రభుత్వానికి కాదా అండి? ఏంటి ఈ నెగ్లిజెన్సీ? ఈ నెగ్లిజెన్సీ మీది కాదా? ఈ రోజున 6 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి, ఇప్పుడు కూడా మేము బ్రహ్మాండంగా చేశాం. 6 నెలలైంది మీరు వచ్చి, మీకు చేతనైంది మీరు చేయండి, మీరు మంచి చేయండి, ఈ సర్వీసెస్ని ఇంకా స్ట్రెంథన్ చేయండి, మీరు మంచి సేవలు అందించండి. ఇవి అందించకుండా మీరు మాటలు చెప్తూ మమ్మల్ని ఏదో మా మీద బురద జల్లుతూ, ఇక బహుశా మీకు మనకు ఒక ఉదాహరణ చెప్పొచ్చు. ఏదైనా ఒక కుక్కని మనం చంపేయాలనుకోండి, దానికి ముందే పిచ్చిది అని ముద్రేస్తారు. అలాగే ఇక వాళ్ళకి ఏదన్నా ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీని మార్చుకోవాలనుకుంటున్నారో, మరి వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారో, వాళ్ళ ఉద్దేశం ఏమో తెలియదు. ఇక బాగాలేదు అన్నాక ఇక చిన్నగా వాళ్ళు మార్చుకోవచ్చు కదా. సో కాబట్టి ఇలాంటి మీన్ థాట్స్ ఉండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేస్తే అయిపోతుందని చెప్పి ఇలాంటి మాటలు చెప్తే ప్రజలందరికీ కూడా తెలుసు ఏ విధంగా మేము వైద్య సేవలు అందించామో. ఈ రోజున మీరు మంచిగా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఉంది. మీ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చండి అని తెలియజేస్తున్నాం. ఇక మెడికల్ కాలేజెస్, keeping in view of the first and foremost need of tertiary care in the state of Andhra Pradesh, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని సుమారు 8,500 కోట్ల వ్యయంతో ఒక్కో కాలేజ్కి 500 కోట్లు ఖర్చు చేస్తూ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టారు. మరి ఒక ఆలోచన ఉంటేనే సరిపోదు, దీనికి సరైన ఆచరణ కూడా ఉండాలి అని భావించి కూర్చొని చక్కగా ఒక యాక్షన్ ప్లాన్ వేయడం జరిగింది. దీన్ని 3 ఫేజెస్ కింద మనం డివైడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 2023 to 2024 విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల ఫస్ట్ ఫేజ్లో మనం ఈ కాలేజెస్ అనుకున్నాం. అలాగే సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజెస్ అనుకున్నాం, థర్డ్ ఫేజ్లో కొన్ని అనుకున్నాం. సో ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఈ కాలేజెస్ని మనం అనుకున్నట్టుగా ఏదైతే ఒక టైం లైన్ మనం అనుకున్నామో అనుకున్న విధంగా ఈ కాలేజెస్ని మనం ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చి మరి 2023 to 2024కి సంబంధించి మనము ఒక్కో కాలేజ్కి 150 మెడికల్ సీట్లు అంటే ఎంబీబీఎస్ సీట్లు అంటే మొత్తం 5 కాలేజీలకి 750 ఎంబీబీఎస్ సీట్లని మనం అందుబాటులోకి తీసుకొచ్చి ఈ కాలేజెస్ని ప్రారంభించి మరి వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నటువంటి ఎంతోమంది విద్యార్థులకు ఒక హోప్గా నిలిచి మరి ప్రారంభించినటువంటి పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో నెలకొన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి ఫేజ్ టూ మేము అనుకున్నటువంటి ఆదోని, పాడేరు, పులివెందల, మార్కాపురం, మదనపల్లి. మరి ఈ కాలేజెస్ విషయానికి వస్తే ఇవి ఈ సంవత్సరం ప్రారంభం కావాల్సినటువంటి కాలేజెస్. ఇవి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి ఇవి అబ్జర్వ్ చేయాలి మీరందరూ కూడా. ఏవైతే మేము ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నటువంటి 5 కాలేజెస్ నేను ఇప్పుడు మీకు చెప్పానో ఈ కాలేజెస్కి సంబంధించి దీని యొక్క ఫ్రేమ్వర్క్ అంతా కూడా, దీని యొక్క కన్స్ట్రక్షన్ కూడా, ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకు చూపించేవి జనవరి నెలవి, ఈ సంవత్సరం జనవరి నెలవి. అంటే ఇప్పుడు ఈ రోజుకి 10 నెలలు దాని గురించి మనం మాట్లాడుతూ, సో 10 నెలలు అయిందనమాట. ఇవి అప్పటి స్టేటస్. ఇది ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టేటస్ మీకు కనిపిస్తూ ఉంది. హాస్పిటల్, కాలేజ్ బ్లాక్స్, హాస్టల్ ఆదోని. ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్ సంబంధించి మీకు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాలేజ్ బ్లాకు, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్.